118వ కీర్తన 8, 9 వచనాలు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులంటే ఎవరు? ఒక రాజ్యాన్ని ఏలేటువంటి వ్యక్తి. ఆ రాజ్యాన్ని ఏలేటువంటి రాజుని మీరు ప్లీజ్ చేశారనుకోండి, నీకేం కావాలో కోరుకో అంటాడు. నా రాజ్యంలో సగమైనా ఇచ్చేస్తా అంటాడు. అటువంటి రాజులు ఉన్నారా? ఉన్నారు. రాజులను నమ్ముకున్నట్టు కంటే కూడా యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు దేవుడిని ఆశ్రయించావనుకో, ఒక రాజుకి దేవునికి ఎంత తేడా ఉంది? ఒక రాజ్యానికి రాజు. రాజు అనే వ్యక్తి ఒక రాజ్యానికి రాజు. ఒక రాజ్యం ఎంత ఉంటుంది? మహా అయితే ఒక దేశం అయి ఉండొచ్చు, ఒక ప్రాంతం అయి ఉండొచ్చు. దానికి మాత్రమే రాజు. మరి దేవుడు ఎవరు అంటే ఆయన రారాజు, సర్వసృష్టికి రాజు అయి ఉన్నాడు. సర్వములు ప్రపంచమంతటికి, ప్రపంచములు అని రాయబడింది బైబిల్‌లో. ఆకాశపై ఆకాశముల వరకు సమస్తమును చేసినవాడు ఆయనే. కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయించావు? ఆలోచించేయి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 2 విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనుషులను ఆశ్రయించడం కన్నా దేవుని ఆశ్రయించడం మేలు అన్నాడు. రాజులను ఆశ్రయించడం కన్నా దేవుని ఆశ్రయించడం మేలు అన్నాడు. ఎవరా వ్యక్తి? దేవుడిని ఆశ్రయించి దీవించబడిన వ్యక్తి యోసేపు. అతను రాజును ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడు? రారాజును ఆశ్రయించాడు. మరి అక్కడున్న మనుషులందరూ కూడా మనుషులను కూడా ఆశ్రయించలేదు. మనుషులు అతని మీద నిందలు వేశారు, బాధ పెట్టారు, చేయని పనులు చేశారని చెప్పారు, అవమానపరిచారు, దుఃఖపరిచారు. తన బెస్ట్ ఫ్రెండ్ కూడా తనకు విరోధంగా తిరిగి ఉంటాడు. యోసేపు అంత కృంగిపోయిన సమయంలో మనుషులు, రాజులు అందరూ కలిసి అతన్ని జైల్లో పడేశారు. మరి జైల్లో ఉంటూ కూడా అతను ఏం చేస్తున్నాడు? రారాజుకు ప్రార్థిస్తున్నాడు, దేవాతి దేవునికి ప్రార్థించాడు, మొరపెట్టాడు. ప్రిజన్‌లో ఉంటున్నాడు తను చేయని పాపానికి. చెప్పండి. చేసిన పాపానికైతే ఓకే గాని, చెయ్యని పాపానికి శిక్షను అనుభవిస్తున్నాడు. అది ఎంతో బాధాకరమైంది కదా! అతను చేయలేదు ఆ పాపం. కానీ చెయ్యని పాపానికి దుఃఖము, బాధ, అవమానము ఇదంతా ఎదురై తనకు తాను దేవుని సన్నిధిలో ఎంత కృంగిపోయి ఉంటాడో కదా! కానీ జైల్లో ఉన్న, ప్రిజన్‌లో ఉన్న ప్రార్థన మానలేదు. మరి పౌలు, సీలను మీరు గమనించండి. వారు కూడా ఏ పాపం చేయలేదు. వారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, గాయపరిచారు. అయితే రాత్రి వేళ పౌలు, సీల దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచున్నారట. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, కీర్తనలు పాడారు. కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం భయపడుతూ కూర్చోవద్దు గాని, ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో కీర్తనలు పాడదాం. పైనున్న దేవుడు వింటున్నాడు. నేను రాజులను నమ్మలేదు, రారాజును నమ్ముకున్నాను. నేను మనుషులను నమ్మలేదు, మనుషుల్ని చేసిన దేవుని నమ్ముకున్నాను. నేను ఒక రాజ్యానికి అధిపతిని నమ్మలేదు గాని, సర్వ సృష్టికి అధిపతి అయిన దేవుడిని నమ్ముకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రిజన్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రిజనర్ సడెన్‌గా ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎవ్వరు ఊహించరు. యోసేపు జీవితంలో ఊహించిన కార్యం జరగడానికి యోసేపు ఏం చేశాడండి? ప్రార్థించాడు, ఆశ్రయించాడు. రాజులను ఆశ్రయించలేదు. ఎవరిని ఆశ్రయించాడు? మనుషులను ఆశ్రయించలేదు కానీ మనుషులను చేసిన దేవుడిని ఆశ్రయించాడు. ఈ మాట చూడండి. 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందుడు. దేవుని కొరకు కనిపెడుతున్నాం 40 దినాలు. ఉదయకాలం, సాయంకాలం ప్రార్థనలో కనిపెడుతూ ఉన్నావు. ఒకవేళ ప్రజలు అనొచ్చు, నేను నీ స్నేహితులు, బంధువులు అనొచ్చు, ఏంటి ఆ ప్రార్థన వల్ల వచ్చే ఉపయోగం? ఎందుకు ఆ ఉదయకాల ప్రార్థన? ఆ 4 గంటలు లేచి ప్రార్థన చేయాలా? ఎవరి కోసం చేయాలి? ఎందుకు చేయాలి అని. కానీ నీవు దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావు కాబట్టి నీవు సిగ్గునందవు. ఒక రోజున దేవుడు నిన్ను ఆశీర్వదిస్తుండగా వద్దు వద్దు అని చెప్పిన వాళ్ళే నిజముగా నువ్వు ప్రార్థన చేశావు. దేవుడు నీ ప్రార్థన విన్నాడు. నీ భక్తి చాలా గొప్పది. నీ వల్లే నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. నీ యొక్క ప్రార్థన, నీకున్న భక్తి చాలా గొప్పదని వారే నీ వైపు వచ్చి చెప్పే రోజు వచ్చునుగాక. అందుకే ప్రార్థించండి. 25వ కీర్తన 1వ వచనంలో చూడండి. నీ దిక్కునకు చూసిన ఆత్మను ఎత్తుకొనొచ్చున్నా అన్నాడు. అంటే దేవుని దిక్కునకు మన ఆత్మను ఎత్తుకోవాలా? అవును. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనొచ్చున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. 3వ వచనంలో నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడనూ సిగ్గునందడు. ఆమేన్. ద్రోహం చేసేవారు సిగ్గుపడతారేమో గాని దేవుని కొరకు కనిపెడుతున్న తమ్ముడు, చెల్లి, పెద్దలు ప్రతి ఒక్కరు ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నా నీవు సిగ్గుపడాల్సిన అవసరం రాకుండా దేవుడిని తలెత్తే రోజు వచ్చునుగాక. అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించే రోజు, దేవుడు నిన్ను దీవించే రోజు, దేవుడు నిన్ను బలపరిచే రోజు రాబోతుంది. ఆ దినమున నీ చుట్టూ ఉన్న వారు నిన్ను చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి నేను అవమానపరిచిన వారు కూడా ఆశ్చర్యపోయే రోజు రాబోతుంది. ఎక్సోడస్ చాప్టర్ 2:23. నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా
తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. They were in bondage. వారు బానిసత్వంలో ఉన్నారు. They were slavery. వారు బానిసలుగా ఉన్నారు. Somebody are boss over them. వారి పైన ఇతరులు అధికారం కలిగి ఉన్నారు. Pharaoh is ruling them. ఫరో వారిని ఏలుచున్నాడు. Taking all their energy and strength. వారి బలము శక్తిని అంతటిని తీసుకుంటున్నాడు. Giving nothing to them. వారికి ఏమీ కూడా ఇవ్వటం లేదు. And they are working from morning till evening, but they will not get any wages, only just a bread, piece of bread. వారు ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంతో కష్టపడి పనిచేసినా ఏ మాత్రం కూడా జీతం పొందడం లేదు, కానీ తినడానికి ఒక రొట్టె ముక్క మాత్రం తీసుకుంటున్నారు. They were brutally treated, very ill treated by Pharaoh's army. మరి ఫరో సైనికుల చేత చాలా కఠినముగా వారు హింసింపబడ్డారు, చాలా నీచముగా చూడబడ్డారు. They were critically going through a critical situation in their life. వారి జీవితంలో చాలా కఠినమైనటువంటి పరిస్థితి గుండా వారు వెళుచూ ఉన్నారు. Because of the pain, they went back to their small tents and they lifted up their hands and they started crying before God. ఇటువంటి వెట్టి పనులను బట్టి వారు నిట్టూర్పులు విడిచుచు వారి గుడారంలోనికి వెళ్ళినప్పుడు See how they దేవునికి pray. ప్రార్థించారు. Lifting of hands, oh God, help us. చేతులు పైకెత్తి దేవా మాకు సహాయం We చేయమని are suffering. మా శ్రమలలో మేము ఉన్నాం. We are not able to tolerate. మేము వీటిని భరించలేకపోతున్నాం. Oh God, we need your help. దేవా నీ సహాయం మాకు కావాలి. Please help us, Father. ప్రభువా మాకు సహాయం చేయము తండ్రి. Nobody can help us. మాకెవరు సహాయం చేయలేరు. Only you. నీవు మాత్రమే. Send your help. నీ సహాయము పంపము. They cried. వారు They మొరపెట్టారు. prayed. కన్నీటితో ప్రార్థించారు. God heard their prayer. దేవుడు వారి ప్రార్థన ఆలకించి God ఉన్నారు. saw the tears. దేవుడు వారి కన్నీరు చూశారు. How many believe that God sees your tears? దేవుడు నీ కన్నీళ్లు కూడా చూస్తున్నారు. ఎంత God hears your prayer. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నారు. God in heaven heard the prayer and then he took a decision. I must deliver these people because my people are crying. Chapter 3 verse 7. 3వ అధ్యాయం 7వ వచనంలో పరలోకమందున్నటువంటి దేవుడు వారి ప్రార్థన విని నా ప్రజలు మొరపెట్టుచున్నారు కన్నీటితో, వీరికి తప్పక నేను విడుదల ఇవ్వాలని దేవుడు చెప్పి ఉన్నారు. Today this morning you may be crying like that. ఈ ఉదయకాలంలో నీవు కూడా ఆ విధంగా కన్నీరు The same కారుస్తున్నావు. God who helped Israelites is going to help you. ఇశ్రాయేలులకు సహాయం చేసిన దేవుడే నీకు సహాయం Do చేయబోతున్నాడు. you believe that? నమ్ముచున్నావా నీవు? God in heaven, he listens to our prayer. పరలోకమందున దేవుడు మన ప్రార్థనలు వినుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చమని వారు కన్నీళ్లతో ప్రార్థిద్దాం, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రభా ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఎదురైన ప్రతి ఆపద నుండి, శోధన నుండి, శ్రమ నుండి వారిని విడిపించి నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని వేడుకుంటున్నాను. ప్రభా విడుదల పొంది స్వస్థత నుండి, ప్రతి అపాయం నుండి వీరు తప్పించబడి నీ గురించి సాక్ష్యం ఇచ్చి నన్ను ఘనపరిచేవారిగా వీరిని, వీరి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాను. వీరు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో వీరికి సహాయం దయచేయండి. ఆశ్చర్యకరమైన నీ హస్తము చాపి వారు ఏ స్థితిలో మునిగిపోతున్నా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోతున్నా వారు మునిగిపోకుండా వారిని లేవనెత్తబోతున్నాం నాయన. ఈ దినము, ఈ వారంలో, ఈ నెలలో, ఈ సంవత్సరంలో ఎన్నెన్నో కార్యాలు చేయాలని వారు ఉద్దేశించి ఉండగా వారి ఉద్దేశంలో సఫలమవులాగున ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రభు ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి నీ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేటకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక కీర్తన పాడుకుందాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభునామాన్ని కనపరుస్తూ మీరు
ఆనందంగా దినమెల్లా దేవుని స్తుతిస్తూ ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీకు ప్రామిస్ వర్డ్ ఆఫ్ గాడ్ నుండి, దేవుని వాక్యం నుండి, ప్రొవెర్బ్స్ చాప్టర్ 1:33, సామెతలు 1:33 వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. హూ ఎవర్ లిసన్స్ టు మీ విల్ లీవ్ ఇన్ సేఫ్టీ అండ్ బీ ఎట్ ఈజ్ వితౌట్ ఫియర్ ఆఫ్. ఎటువంటి హామ్ లేకుండా, ఎటువంటి ఫియర్ లేకుండా జీవించే కృప ఆయన మాటలు వింటున్న వారికి కలుగుతుంది. కనుక ఆయన వాక్యాలు వినుబుద్ధిని దేవుడు మీకు దయచేసి ఉదయకాలం శిష్యునికి ఉన్న వినుబుద్ధి వలె పరిశుద్ధాత్మ వారందరికీ వినుబుద్ధి పుట్టించునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. దయాకిరీటం ధరించేసి మిమ్మల్ని దేవుడు అభివృద్ధి పరచునుగాక. దిస్ ఇస్ వాట్ మై ప్రే ఫర్ యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ అండ్ గివ్ యూ లాంగ్ లైఫ్. గాడ్ బ్లెస్ యూ. మీ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే మరి మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం కూడా జరుపుకునే కృప దంపతులని మీకు దయచేయునుగాక. ప్రామిస్ ఆఫ్ గాడ్, ఐజయా 44:3, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ యువర్ ఆఫ్ స్ప్రింగ్. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను. భార్య భర్తలను మిమ్మల్ని దేవుడు దీవించి, గర్భఫలం లేకపోతే ప్రభు మీకు గర్భఫలం అనుగ్రహించి, పిల్లలు గలవారు మీకు మీ పిల్లల మీద, మీ సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించునుగాక. ఆమేన్. ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ మీ ఇద్దరి మధ్యలో పరిశుద్ధాత్మను ఇంక్రీజ్ చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ.